ఇప్పుడే నిద్ర లేచాను. నిద్ర లేచి అసలుకి ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్నీ చూశాననమాట. మనం కూడా రివ్యూ ఇచ్చి పడుకున్నానమాట. నేను ఇప్పుడే లేచి చూడటం. సో, కొంతమంది బఫూన్స్ తయారైపోయారు అప్పుడే. అది సినిమా అంతా వదిలేసి నేను చెప్పిన దాని గురించి వాళ్ళు సెకండ్ హాఫ్లో ఉన్న హార్స్ రైడింగ్ ప్లస్ ఏదైతే క్లైమాక్స్ సీన్లో ఉన్న గ్రాఫిక్స్ గురించే అందులో ఉన్న మైనస్ సినిమాలు ఇంకేం లేవు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్ కానివ్వండి, కీరవాణి గారి మ్యూజిక్ కానివ్వండి, ఫస్ట్ హాఫ్లో అసలుకి ఎక్సలెంట్ అనమాట. ఆ ఒక్క ఫస్ట్ హాఫ్ కోసం మీరు డబ్బులు పెట్టి చూడొచ్చు సినిమాని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే టికెట్ బుక్ చేసుకోండి, చూడండి. సో నెక్స్ట్ ఈ బఫూన్స్ గురించి మాట్లాడదాం. వీళ్ళందరూ బఫూన్స్ అంటారు, అసలు సినిమానే లేదు, పవన్ కళ్యాణ్ లుక్స్ బాగలేదు, అసలు సినిమా ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు, ఎక్కడ ఉండేదో తెలియదు, అసలు సినిమాలు ఏమీ లేదు, రాడ్ మిక్స్ లంబోలా అంట వాడేవాడు. అరే బఫూన్, నీకు సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ సినిమా చూసి అప్పుడు రివ్యూ. పక్కనోడు ఎవడో చెప్పాడని చెప్పి అది చూసి నువ్వు సినిమా రివ్యూ మాకు. ఇంకోటి నువ్వు వెళ్ళావు లేదు అది నాకు అనవసరం. నీకు సినిమా తీయగల సత్తా ఉంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చూపించు. అలాగని వదిలేసి ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నీ వదిలేసి నెగిటివ్ పాయింట్స్, ఇదే నేను చెప్పేది, ఇదే ఆ మైనస్ వల్లే ఇక్కడ మనం ఎవరైతే ఉంటారో వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ చిక్కుతారనమాట. అది ఏ హీరో అయినా అవ్వండి. పవన్ కళ్యాణ్ గారు ఒంటి చేత్తో సినిమాని అయితే తీసుకెళ్లారు. బాబు డియోల్ గారి క్యారెక్టర్ బాగుంది, పవన్ కళ్యాణ్ గారి సీన్స్ బాగున్నాయి, అండ్ నక్క వచ్చింది కదా ఆ సీన్స్ బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఏదైతే ఉందో ధర్మం కోసం యుద్ధం మన పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రఫీ చేసిన అవి బాగున్నాయి. బాగా ఏదంటే ఆ క్లైమాక్స్ గ్రాఫిక్స్, ఆ హార్స్ రైడింగ్ గ్రాఫిక్స్, ఫస్ట్ హాఫ్ హైలైట్ దానివల్ల నా గొంతు కూడా పోయింది. ఇవన్నీ వదిలేసి ఈ పాజిటివ్స్ అన్నీ వదిలేసి ఆ గ్రాఫిక్స్ మీద నేను ఇచ్చింది కూడా 3 రేటింగ్ ఇచ్చి తక్కువే ఇవ్వాలి. సో అవన్నీ వదిలేసి అతను ఏమన్నా అతను అన్ని వదిలేస్తాడని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉంటారు. అది తప్పు. సినిమా అయితే 110%లో 70% బాగుంది, 30% గ్రాఫిక్స్ లోపాలు ఉన్నాయి. అది బల్లగుద్ది చెప్తాం. ఇంకోటి ఏంటంటే అది ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేయటం వల్ల 2 డిఫరెంట్ డైరెక్షన్ కనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒకళ్ళు తీసినట్టు అనిపించింది, సెకండ్ హాఫ్ ఒకళ్ళు తీసినట్టు అనిపించింది. ఇలా జెన్యూన్గా చెప్పండి రా. సినిమా మొత్తం బాగలేదని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తా నిర్మాత ఏమైపోవాలి, ఆ సినిమా చేసిన వాళ్ళు ఏమైపోవాలి. క్రిటిసైజ్ చేయి, మైనస్ పాయింట్స్ అని చెప్పు. అలాగే నేను చెప్పి మొత్తం సినిమా బాగలేదంటే అస్సలకి ఒప్పుకోను. కానీ కొంతమంది బఫూన్స్ ఇదే అదునుగా చూసుకొని సినిమాని తొక్కేద్దామని చూస్తున్నారు. సో నా బాధ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మందాల్లో కూడా. అది కొంతమంది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కానీ యాజ్ ఏ ఫ్యాన్గా చెప్తున్నా, ఇది ఫ్యాన్ మోడ్లోనే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగానే చెప్తున్నా నేను. సినిమా 100% బాగుంది. ఫస్ట్ హాఫ్ హాలీవుడ్ రేంజ్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, సీన్లు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి భుజాన మోసారనమాట, ఒంటరి పోరాటం చేశారు. అయితే గ్రాఫిక్స్ అనేది బాగలేదు, అది సత్యం. ఆ గుర్రాల సీన్లు వచ్చినప్పుడల్లా తలపోటు వస్తుందన్నమాట. సో దాన్ని పట్టుకొని అది ఎవరికి ఇంపాక్ట్ చూపించిందంటే సినిమా గురించి అవగాహన ఉన్న వాళ్ళకి, సినిమా గురించి తెలిసిన వాళ్ళకి, వాళ్ళ ఫ్యాన్స్కి అండ్ సినిమా క్రిటిక్స్కి అండ్ యాంటీ ఫ్యాన్స్ బోతద్దాలు వేసుకొని ఎత్తుకుతారండి. అంతకు మించి ఫ్యామిలీ ఆడియన్స్కి పిల్లలకి అది కామన్. అది సినిమా ఆడిద్ది, అది హిట్ సినిమా అయ్యిద్ది. ఇంకోటి మనం రేటింగ్ కూడా 3 ఇచ్చాం 5కి, కొంతమంది 4 కూడా ఇస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సింది యావరేజ్ హిట్ దగ్గర ఆగిపోతుందన్న తప్పన బాధ. తప్పులు ఒప్పులు ఉంటాయి, అది వాళ్ళ సమయం కుదరలేదు, సమయం అవ్వలేదు. ఆ గ్రాఫిక్స్ వరకే బాగలేదు, సెకండ్ హాఫ్లో హార్స్ రైడింగ్ వరకే బాగలేదు, మిగతాదంతా బాగానే ఉంది. నేను కూడా అదే చెప్పాను. ఏదైతే సనాతన ధర్మం గురించి పోరాడి ఇవన్నీ చేస్తున్నారు అంతా బాగుంది. కానీ గ్రాఫిక్స్, క్లైమాక్స్ తుఫాన్ వచ్చే గ్రాఫిక్స్ కానీ, హార్స్ రైడింగ్ గ్రాఫిక్స్ కానీ అవి సినిమాని భూతద్దంలో పెట్టి మిగతా వాళ్ళకి ఇదే స్టఫ్ ఇచ్చినట్టు దొరికిపోయాం మనం. అదే అదునుగా చూసుకొని ఇలాంటి బఫూన్స్ గాళ్ళు ఎంట్రుకు కూడా బేకలేరా అయింది. మీరు ఎందుకు ఇలా యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా మాట్లాడుతున్నా నేను. అందులో నేనేంటంటే అసహనం వ్యక్తం చేశాను. అది కూడా బాగుంటుంటే ఈ పాటికల్లా అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి, ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోయి కూర్చునేది. అది
సో దీన్ని అదునుగా చేసుకొని ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్కుల్లో, యూట్యూబుల్లో నెగిటివ్ చేయడానికే కట్టుకున్నారు. ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నారు. మీకు సినిమా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.